రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు తారీఖు వచ్చేసి 28వ తారీఖు 4వ నెల 2026. మేము వచ్చేసి ఇప్పుడు జొన్నగడ గ్రామం నర్సాడు మండలం పల్నాడు జిల్లాలోని పల్లపోదు గంగ గారికి చెరుకు వచ్చామండి పొలానికి. వారికి మా కంపెనీది 6 రేట్ ఇచ్చామండి. ఆల్రెడీ పచ్చికాయ 6 కోతలు కోసాడండి. ఇప్పుడు ఎండుకాయ కూడా బాగుందండి. ఇప్పుడు చేను మన ఇళ్లపాటు నుంచి రైతు వచ్చాడు సాంబశివరావు గారని. ఆ రైతు మాటల్లోనే ఎలా ఉందో దాని గురించి మీకు కొంచెం చెప్తారండి. రండి కొంచెం సంవత్సరాలు చెప్పండి సార్. ఈ ఇతరులు ఎలా ఉంది చెప్పండి కొంచెం. స్పీడ్ వేయాల్సిన పొలం ఇతను బాగా బాగుంది స్పీడ్ కూడా. ఓకే, 7వ కోత కూడా ఇప్పుడు 7వ కోత కూడా బాగానే ఉందండి. చూడండి ఇప్పుడు కాయ సైజు కూడా ఎక్కడ తగ్గలేదు మీకు. సైజు ఏం తగ్గల. ఇప్పుడు బొబ్బరు కానీ నల్లి ఎట్లా సార్ మీరు చూసారు చెప్పండి. బొబ్బరు కానీ నల్లి కానీ ఏం లేదు, బాగా నీట్గా ఉంది. ఏదైనా ఇతను ఏ చెట్టుకి ఏ చెట్టు తగ్గలే, ఏ చెట్టుకి ఏ చెట్టు కూడా తగ్గదు. కాపు నీట్గా ఉందండి. ఆల్రెడీ 6 కోతలు అయిపోయింది. ఓ 10 క్వింటాలు పచ్చిగా కోసాడు. 10 క్వింటాలు ఎండుగా కోసాడు. ఇప్పుడు ఆ పంట వదిలేశాడు చేనిది. ఇక తారీఖు ఇప్పుడు ఎంత ఎండలో కూడా మీకు చూడండి కాపెట్టదు చేను. ఏమి వంగర తగ్గల, బాగుందండి. ఇతను వేసుకుదాని ఇతను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు తారీఖు వచ్చేసి 28వ తారీఖు 4వ నెల 2026. మేము వచ్చేసి ఇప్పుడు జొన్నగడ గ్రామం నర్సాడు మండలం పల్నాడు జిల్లాలోని పల్లపోదు గంగ గారికి చెరుకు వచ్చామండి పొలానికి. వారికి మా కంపెనీది 6 రేట్ ఇచ్చామండి. ఆల్రెడీ పచ్చికాయ 6 కోతలు కోసాడండి. ఇప్పుడు ఎండుకాయ కూడా బాగుందండి. ఇప్పుడు చేను మన ఇళ్లపాటు నుంచి రైతు వచ్చాడు సాంబశివరావు గారని. ఆ రైతు మాటల్లోనే ఎలా ఉందో దాని గురించి మీకు కొంచెం చెప్తారండి. రండి కొంచెం సంవత్సరాలు చెప్పండి సార్. ఈ ఇతరులు ఎలా ఉంది చెప్పండి కొంచెం. స్పీడ్ వేయాల్సిన పొలం ఇతను బాగా బాగుంది స్పీడ్ కూడా. ఓకే, 7వ కోత కూడా ఇప్పుడు 7వ కోత కూడా బాగానే ఉందండి. చూడండి ఇప్పుడు కాయ సైజు కూడా ఎక్కడ తగ్గలేదు మీకు. సైజు ఏం తగ్గల. ఇప్పుడు బొబ్బరు కానీ నల్లి ఎట్లా సార్ మీరు చూసారు చెప్పండి. బొబ్బరు కానీ నల్లి కానీ ఏం లేదు, బాగా నీట్గా ఉంది. ఏదైనా ఇతను ఏ చెట్టుకి ఏ చెట్టు తగ్గలే, ఏ చెట్టుకి ఏ చెట్టు కూడా తగ్గదు. కాపు నీట్గా ఉందండి. ఆల్రెడీ 6 కోతలు అయిపోయింది. ఓ 10 క్వింటాలు పచ్చిగా కోసాడు. 10 క్వింటాలు ఎండుగా కోసాడు. ఇప్పుడు ఆ పంట వదిలేశాడు చేనిది. ఇక తారీఖు ఇప్పుడు ఎంత ఎండలో కూడా మీకు చూడండి కాపెట్టదు చేను. ఏమి వంగర తగ్గల, బాగుందండి. ఇతను వేసుకుదాని ఇతను. ఓకే ఓకే, థ్యాంక్ యూ.